నెల్లూరులోని దీప్తి నర్సింగ్ హోంలో లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ లోకనాథం అరుదైన చికిత్స చేశారు. కడుపులో గడ్డతో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చిన యువతికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. గైనకాలజిస్టు డాక్టర్ సుమతితో కలిసి ఈ ఆపరేషన్ను సక్సెస్ చేశామని, ప్రస్తుతం పేషెంట్ బాగున్నట్లు తెలియజేశారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే అన్మ్యారీడ్, పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి బ్లీడింగ్తో బీపీ డౌన్ అయ్యి కొలాప్స్తో మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీరా ఆమెకి పరీక్ష చేసి ఎగ్జామినేషన్ చేసి హిస్టరీ తీసుకుంటే ఆమె గత కొన్ని సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి, వామిటింగ్ ఇట్లా బాధపడుతూ ఉంది. లోకల్ చూపించుకుంటా సరే బ్లీడింగ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మందులు వాడుకుంటూ అట్టా లాగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఒకసారి బ్లడ్ కూడా ఎక్కించుకున్నారు, అట్టా లాగుతూ ఉన్నారు. తీరా మన కాడకు వచ్చిన తర్వాత డెప్త్కి ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే తర్వాత డౌట్ వచ్చి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఆల్మోస్ట్ 20x30 సెంటీమీటర్స్ బిగ్ పెద్ద గడ్డ సర్విక్స్ నుంచి మొత్తం ఓల్ వెజైనా ఆల్మోస్ట్ హెడ్, బేబీ హెడ్ వచ్చినట్టు వెజైనా కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫైబ్రాయిడ్, కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉంది. వెజైనా మొత్తం ఇలా వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్లో పాలిప్ ఆర్ పెద్ద ఫైబ్రాయిడ్ అని ఇచ్చారు. తీరా బ్లీడింగ్ అవుతూ ఉంది. సో బ్లడ్లో ఒక 2 బాటిల్స్ పెట్టుకొని నేను, డాక్టర్ సుమతి గైనకాలజిస్ట్ గారు, నేను ఆల్మోస్ట్ 2 hours చూసి ఆమెకి దిగ్విజయంగా పైన ల్యాప్లో నుంచి చూస్తూ కింద పుష్ చేసుకుంటూ కింద నుంచి, ఆమె అన్మ్యారీడ్ కానీ దీనికి ఆల్టర్నేట్ లేదు, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేశాము. పేషెంట్ అటెండర్స్ కింద నుంచి చేయకూడదు రూల్స్ ప్రకారం, అయినా వాళ్ళకి చెప్పి వాళ్ళ కన్సల్ట్ తీసుకొని దీనికి వేరే హెడ్ అంతా గడ్డ, అది బేబీ హెడ్ అంత ఉంది, అంతా బల్జ్ అయిపోయి ఉంది. సో కింద నుంచి స్లోగా చేసేసుకొని లోపల నుంచి తీసి నీట్గా కుట్లేసేసాం. పేషెంట్ రికవర్ అవుతుంది, కొద్దిగా బీపీ అన్నీ వచ్చేసి కోలుకుంటుంది.